బీజేపీ జనతా వారధితో ప్రజల్లో మరింత మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తుంది. కలెక్టరేట్ల వద్ద జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలను జనతా వారధి పేరున పార్టీ జిల్లా కేడర్ కలిసి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమం జరిగే ప్రాంగణంలో పార్టీ కేడర్తో కలిసి కూర్చుంటున్నారు. తాజాగా కలెక్టరేట్ ప్రధాన గేటు పక్కన కూర్చుని మీకోసంకు వచ్చే ప్రజల సమస్యలను క్షుణ్ణంగా విని వాటిని ప్రత్యేకంగా ముద్రించిన లెటర్ ప్యాడ్లపై రాసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ ఏడాది జనవరి 5 నుండి కలెక్టరేట్ వద్ద జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఎక్కువ భాగం పరిష్కారమైనట్లు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ మాకినేని అమరసింహం, కో కన్వీనర్ సుబ్బారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దండు శ్రీనివాసరావు, నాయకులు దామోదర్, కాటా రాధాకృష్ణ, తిరుమల, సుబ్బారెడ్డి, కొత్తపట్టణం మండల అధ్యక్షులు సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల ప్రకారం జనవరి 5వ తారీఖు నుండి ప్రతి సోమవారం జనతా వారధి పేరుతోటి ప్రజా సమస్యలను తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలానే మా స్టేట్ పార్టీ ఇచ్చే ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యలను కూడాను వాటి జిల్లా వారీగా కలెక్టర్ గారికి అందజేస్తూ ఉన్నాము. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. గత 3 నెలల నుంచి జరుగుతున్న ప్రక్రియలో మాకు ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వాటన్నిటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని సమస్యలను పరిష్కారం అయ్యేలాగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాగా స్పందిస్తున్నారండి అధికారులు కూడా. వెంటనే మాకు కాల్ చేసి ఏమిటి మీరు ఇచ్చిన ఈ సమస్య మీరు ఈ డిపార్ట్మెంట్కి మేము పంపించాము, మీరు కూడా మా తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తారు, తన సమస్యలు పరిష్కారం చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అధికారులు కూడా బాగా స్పందిస్తున్నారు. మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం, మేము తీసుకెళ్ళి అధికారులకు ఇస్తాం. కాకపోతే అంటే ఇక్కడ అర్జీలు రాసుకోవడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అటు ఇటు కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటిది మేము వాళ్ళ దగ్గర సమస్యలు తీసుకొని మేము రాసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య వెళ్ళదండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. స్టాఫ్ పెడితే వాళ్ళు అంత బిజీగా ఉంటున్నారు కదా, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది తెలియక అట్లాగే నిలబడతా ఉన్నారు. అటువంటి వాళ్ళు మేము దగ్గరికి పిలిచేసి మేము చెప్తా ఉన్నాం. మా ద్వారాగా తీసుకెళ్లి వాళ్ళ విషయం చెప్తున్నాము. వాళ్ళు అధికారులు కూడా స్పందిస్తున్నారు, పరిష్కారం అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.